విద్యార్థులకు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా స్థానిక పార్టీ కార్యవర్గాలు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్న ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అమలు, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. విద్యార్థి యువజన సమస్యలపై ఈ నెల 13వ తేదీ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టబోతున్నామని వారు తెలిపారు. వేదిక పైన కూర్చున్న విద్యార్థి నాయకులకు, మా యువజన విభాగం నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, విషయం ఏమనగా రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ర్యాలీగా వెళ్తూ యువజన విభాగం అండ్ విద్యార్థి విభాగం వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి ఇచ్చే ప్రోగ్రాం గురించి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు హామీలు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతున్న సందర్భంగా ఇప్పుడు దాకా విద్యార్థులకు, నిరుద్యోగులకు చేసిన అన్యాయాన్ని గురించి ప్రశ్నించడానికే రేపు ఈ కార్యక్రమానికి పిలుపునిస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు దాకా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను, వసతి దీవెన ఫండ్స్ని, అలాగే నిరుద్యోగులకు ఇస్తా అన్న ఉద్యోగాలు ఎలాగో ఉద్యోగాలు ఇవ్వరు కాబట్టి నిరుద్యోగ భృతి అన్న కనీసం ఇస్తారు అనుకుంటే అది కూడా ఇప్పుడు దాకా 1 year కంప్లీట్ అయినా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇలాగే 2014లో కూడా ఇచ్చి ఆ 5 ఏళ్ళు గడిపేసి ఎవరికి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండానే లాస్ట్లో ఏదో ఇవ్వనేస్తామని చెప్పి ఏదో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి అది గడిపేశాడు. ఆ విధంగానే